హెల్పింగ్ వర్బ్స్ మీరు తిన్నారా? మనం ఎవరినైనా అడిగేటప్పుడు తెలుగులో 2 పదాలు సరిపోతాయి. కానీ ఇంగ్లీష్‌లో అడగాల్సి వచ్చినప్పుడు యూ ఈటెన్ అని అనకూడదు. హ్యావ్ యూ ఈటెన్ అని అనాలి. ఇక్కడ ప్రధాన వర్బ్ ఈట్‌కు హ్యావ్ అన్న పదం సాయం చేస్తుంది. దీన్నే హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇంకా ఆక్సిలియరీ వర్బ్ అనుబంధ క్రియ అని కూడా అంటారు. ఇక్కడ ఆక్సిలియరీ అని చెప్పి ఎలా ప్రొనౌన్సియేషన్ చేశానో దానికి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చాను. దాని ప్రకారం చేయాలి. మైక్ ప్రాబ్లం వల్ల ఏమైనా తేడా ఉంటే కాదు, దాని ప్రకారం పలకాలి. ఓకే. హెల్పింగ్ వర్బ్స్ లేకుండా ఆంగ్ల భాషలో ప్రశ్నించడం కుదరదు. టెన్స్, ఆస్పెక్ట్, మూడ్ అండ్ వాయిస్లు చెప్పాల్సి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్స్ను ఆయా వాక్యాల్లో వాడాలి. వీటిలో 3 రకాలు ఉన్నాయి. 1 ప్రైమరీ, 2 మొబడల్, 3 సెమీ మొబడల్. ఎంఓడిఏఎల్, ఎంఓడిఈఎల్ ఈ 2 వేరువేరు పదాలు, ఒకటి కాదు. అలాగే పలకడంలో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎంఓడిఏఎల్ ఇందులో ఓని డిఫ్తాంగ్ శబ్దంగా పలకాలి, మొవుడల్ అని చెప్పనాలి. ఈ ఎంఓడిఈఎల్లో ఉండేది మోనాఫ్తాంగ్, షార్ట్ వవల్ వస్తుంది. బ్రిటిష్ స్టైల్లో, అమెరికన్ స్టైల్లో లాంగ్ వవల్ అంటారు. సో దాన్ని మోడల్ అనాలి. మోడల్ అంటే నమూనా. మౌడల్ అంటే మన మూడు, మౌడ్, ఐడియా, ఎబిలిటీ, నెసెసిటీలు తెలుపుతుంది. ఇందులో టైప్స్ ఉన్నాయి, చెప్పాం కదా, అవి చూద్దాం టేబుల్లో. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ఇదేంటి? బీ ఫార్ము, హ్యావ్ ఫార్ము, డూ ఫార్ము అందరికీ తెలిసిందే. బీలో మళ్ళీ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీన్ ఉంటుంది. హ్యావ్లో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్ ఉంటుంది. డూలో డూ, డజ్, డిడ్ ఉంటుంది. ఓకే. తర్వాత వీటికి ఎగ్జాంపుల్స్: ఈజ్ షీ కమింగ్, ఆర్ దే హియర్, హ్యావ్ యూ ఈటన్, ఇవి. అలాగే మౌడల్ హెల్పింగ్ వర్బ్ అన్నీ can, could, may, might, must, shall, should, would. Examples: can I help, should we leave, must you go. సెమీ మౌడల్ హెల్పింగ్ వర్బ్స్ ఇవి ఏంటంటే ఇందులో 2 తీసేస్తే రెగ్యులర్ వర్బ్గా వాడతారు. ought to, need to, dare to, use it to, have to. ఇలాగా ought to try harder, need to finish this, use it to live there. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ని టెన్స్ ప్రకారం హ్యావ్, హ్యాడ్ అని వాడాలి. ఆస్పెక్ట్లో హ్యావింగ్, సెకండ్ పర్సన్లో హ్యాజ్ అని వాడాలి. ఇందులోనే బి, డూలు వస్తాయి. ఇవి కొన్ని సందర్భాల్లో మెయిన్ వర్బ్స్గా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్: హీ ఈజ్ దేర్. ఇక్కడ ఈజ్ని ప్రధాన క్రియగా వాడారు. మౌడల్ హెల్పింగ్ వర్బ్స్ నేను ఆ పని చేయగలను అనడానికి ఐ క్యాన్ డూ దట్ వర్క్ అన్నప్పుడు మనం ఎబిలిటీని చెప్తున్నాం. దానికే కెన్ వాడాల్సి వచ్చింది. ప్రశ్నించేటప్పుడు కెన్ యూ గో అంటే సరిపోతుంది. డూ కెన్ యూ గో అని చెప్పి డూ వాడాల్సిన అవసరం లేదు. సెమీ మౌడల్ హెల్పింగ్ వర్బ్ వీటిలో కొన్నింటిని 2 విధాలుగా అంటే మౌడల్ వెర్బ్ గాను లేక మెయిన్ వెర్బ్ గాను వాడచ్చు. కొన్నింటి మాత్రమే. ఉదాహరణకు ఐ నీడ్ ఇట్, ఇది నాకు కావాలి. ఐ నీడ్ టు ఫినిష్ ఇట్, దీన్ని నేను పూర్తి చేయాల్సి ఉంది. వీటికి టు ఇన్ఫినిట్ తగిలించి వాడాలి. ప్రశ్నలు అడిగేటప్పుడు డూను ముందు వాడాలి. ఆమె వెళ్ళాల్సిన అవసరం ఉందా? డస్ షీ నీడ్ టు గో. షుడ్, ఓట్కి వాడే సందర్భంలో తేడా ఉంటుంది. ఐ షుడ్ అటెండ్ ద మ్యారేజ్, ఇది తప్పక చేయాల్సిన పని. ఐ ఓట్ టు అటెండ్ ద మ్యారేజ్, నైతిక బాధ్యతతో చేయాల్సి వస్తున్న పని. ఆ భావంలో అర్థం ఒకటే, కానీ భావం వేరు, సందర్భం వేరు. దాన్ని బట్టి మారుతుంది. ఓకే. ఇప్పుడు చూద్దాం హెల్పింగ్ వర్బ్స్. యామ్, ఈస్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, does, did, shall, will, should, would, may, might, must,
can, could, am able to, is able to, are able to, was able to, were able to, have to, has to, had to, need to, need not, used to, dare not, ought to, has got to, have got to, better off, would rather, had better. మీరు పై వాటిని ఉపయోగించి వాక్యాలు చేయండి. ఇక్కడ ఎక్సర్సైజ్ ఇవ్వడానికి కుదరదు. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.